విమానం గాల్లో ఎలా ఎగురుతుంది? హలో ఫ్రెండ్స్, మనం ప్రతిరోజూ ఆకాశంలో విమానాలు ఎగురుతూ చూస్తుంటాం. కానీ వేల కిలోల బరువు ఉన్న ఒక భారీ విమానం అసలు గాల్లో ఎలా ఎగురుతుంది అని ఎప్పుడైనా ఆలోచించారా? ఈరోజు ఆ రహస్యం చాలా సులభంగా తెలుసుకుందాం. ముందుగా ఒక విషయం తెలుసుకోవాలి. చాలామంది విమానం ఇంజిన్ వల్లే గాల్లో ఎగురుతుందని అనుకుంటారు. కానీ అది పూర్తిగా నిజం కాదు. ఇంజిన్ పని విమానాన్ని ముందుకు వేగంగా నడిపించడం మాత్రమే. విమానాన్ని గాల్లోకి లేపే ప్రధాన పని దాని రెక్కలదే. విమానం రన్వేపై వేగంగా పరిగెత్తడం ప్రారంభించినప్పుడు గాలి విమానం రెక్కలపై మరియు రెక్కల కిందుగా ప్రవహిస్తుంది. విమానం రెక్కలు ప్రత్యేకమైన ఆకృతిలో తయారు చేయబడతాయి. పై భాగం కొద్దిగా వంపుగా ఉంటుంది. కింద భాగం దాదాపు సమతలంగా ఉంటుంది. దీనివల్ల రెక్క పైభాగం మీదుగా వెళ్లే గాలి వేగంగా ప్రయాణిస్తుంది. కింద భాగంలో గాలి కొంచెం నెమ్మదిగా ప్రయాణిస్తుంది. గాలి వేగంగా కదిలే చోట ఒత్తిడి తగ్గుతుంది. నెమ్మదిగా కదిలే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఈ ఒత్తిడి తేడా వల్ల విమానం పైకి లేచే శక్తి ఏర్పడుతుంది. దీనినే లిఫ్ట్ అంటారు. ఇప్పుడు ఇంజిన్ గురించి తెలుసుకుందాం. విమానం ఇంజిన్లు చాలా శక్తివంతమైనవి. ఇవి పెద్ద మొత్తంలో గాలిని లోపలికి తీసుకుని దానిని వెనుక వైపుకు అధిక వేగంతో బయటకు పంపిస్తాయి. దాని ఫలితంగా విమానం ముందుకు బలంగా నెట్టబడుతుంది. ఈ శక్తినే థ్రస్ట్ అంటారు. అయితే విమానంపై ఇంకో శక్తి కూడా పనిచేస్తుంది. గాలి విమానాన్ని వెనక్కి లాగే శక్తిని డ్రాగ్ అంటారు. అలాగే భూమి గురుత్వాకర్షణ విమానాన్ని కిందికి లాగుతుంది. దీనిని వెయిట్ లేదా గ్రావిటీ అంటారు. అంటే ఒక విమానంపై మొత్తం 4 ప్రధాన శక్తులు పనిచేస్తాయి. పైకి లిఫ్ట్, కిందికి గ్రావిటీ, ముందుకు థ్రస్ట్, వెనక్కి డ్రాగ్. ఈ 4 శక్తులు సమతుల్యంగా పనిచేసినప్పుడే విమానం సురక్షితంగా ఎగురుతుంది. మరి పైలట్ విమానాన్ని ఎలా నియంత్రిస్తాడు? విమానం రెక్కలు మరియు తోక భాగంలో ఉండే ప్రత్యేకమైన కదిలే భాగాల సహాయంతో పైలట్ విమానాన్ని పైకి, కిందికి, ఎడమవైపు, కుడివైపు తిప్పగలుగుతాడు. అందువల్ల విమానం సురక్షితంగా ప్రయాణిస్తుంది. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే విమానం ఇంజిన్ ఆగిపోయినా వెంటనే కింద పడిపోదు. అది కొంత దూరం వరకు గాలిలో గ్లైడ్ చేస్తూ ప్రయాణించగలదు. అందుకే పైలట్లకు అత్యవసర పరిస్థితుల్లో కూడా విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేసే ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఆధునిక విమానాల్లో కంప్యూటర్లు, రాడార్, ఆటోపైలట్ వంటి అత్యాధునిక సాంకేతిక వ్యవస్థలు ఉంటాయి. ఇవి పైలట్లకు విమానాన్ని మరింత సురక్షితంగా నడపడంలో సహాయపడతాయి. ఇలా శాస్త్రవేత్తలు రూపొందించిన అద్భుతమైన సాంకేతికత వల్లే ఈరోజు ప్రపంచంలోని కోట్లాది మంది ప్రజలు కొన్ని గంటల్లోనే వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించగలుగుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన సైన్స్ మరియు అమేజింగ్ ఫ్యాక్ట్స్ వీడియోల కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. మళ్ళీ మరో ఆసక్తికరమైన వీడియోలో కలుద్దాం.